అది రక్షంతి పుణ్యాని పురాకృతాని. అలాగే వనే రణే యుద్ధంలో. యుద్ధం అంటే మనం భారతదేశం కోసం, మన దేశం కోసం, లేకపోతే మరొకళ్ళు మరొక దేశం కోసం యుద్ధం చేయడం. బాహువులతోని, శస్త్రాలతోని, ఆయుధాలతోని చేసుకునే యుద్ధం అదొక రకం. అది పీక్. ఇంకో రకమైన యుద్ధం ఉంది. అది నిత్యం ప్రతి మనిషి కూడా తన బ్రతుకు కోసం బయట చేస్తున్నటువంటి యుద్ధం. బయట పడుతున్నటువంటి కష్టం అదే యుద్ధం లాంటిదనమాట. అలాంటి యుద్ధంలో కూడా మనల్ని రక్షంతి పుణ్యాని పురాకృతాని రక్షిస్తుంది. శత్రు జలాగ్ని మధ్యే శత్రువుల నుండి శ్ మనకి ఇక్కడ శత్రువులు అంటే బాహ్య శత్రువులుంటారు, అంతఃశత్రువులుంటారు. అరిషడ్ వర్గాలంటారు వాటిల్ని. బాహ్యమైనటువంటి శత్రువులు మనల్ని దరిచేరకుండా, మన మీద ఎర్ర చూపు పడకుండా, మనకి ఎక్కడికక్కడ వారి నుండి బయటపడిపోతూ ఉంటాం తెలియకుండానే. శత్రు అది. అది ఎవరు రక్షిస్తున్నారంటే మన పుణ్యమే మనల్ని రక్షిస్తున్నాది. అలాగే జల, అగ్ని మధ్యే ఫ్లడ్స్, సైక్లోన్స్, వరదలు, తుఫాన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి ప్రకృతిలో. ప్రకృతిలో వస్తున్నప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తున్నారండి? కొంతమంది రక్షింపబడుతున్నారు. కొంతమంది బాధపడుతున్నారు అదే సమయంలో కూడా. అది రక్షంతి పుణ్యాని పురాకృతాని. జల, అగ్ని మధ్య అయితుంది కదా! అలాగే ఇంకా మహార్ణవే పర్వత మస్తకేవ. మహార్ణవం అంటే సముద్రంలో. సముద్రంలో ఎన్నో ఓడలు వెళ్ళిపోతున్నాయి. ఎంతో మంది ప్రయాణం ఎంతో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూడండి కొన్ని షిప్సేమో వస్తున్నాయి. కొన్ని షిప్స్ రాట్లేదు. కొన్ని షిప్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మధ్యంలో ఈ షిప్స్ కొన్ని మధ్యలో ఆగిపోతున్నాయి. కొన్ని షిప్స్ మీద బాంబులు వేస్తున్నారు. కార్గో షిప్స్ మీద. కొంతమంది బయటపడుతున్నారు. కొంతమంది బయటపడలేకపోతున్నారు. ఇదే సముద్ర మధ్య అంటే, అంటే మహానవే. సముద్రంలో ఇదే గాదు. సముద్రం మీద ప్రయాణం, సముద్రం మీద వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళందరూ కూడా మత్స్యకారులు వీళ్ళందరూ కూడా మరి అదే కదండీ! వాళ్ళు సముద్రం మీదకెళ్ళకపోతే పనవ్వదు. ఏది వాళ్ళని కాపాడుతున్నదంటే పురాకృత అని. ఇలా చెప్పుకుంటూ పోతే పర్వత మస్తకేవ. పర్వతంలో శిఖరాగ్రంలో మనం ఎక్కుతూ ఉంటాం. కొండలెక్కుతూ ఉంటాం, గుట్టలెక్కుతూ ఉంటాం. ఆ కొండ మీద నుంచి జారి పడిపోతే ఏదో ఒకటి ఆ పర్వతం ఇలా ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా ఎక్కుతూ ఉన్నారు. అది ఎక్కడా కూడా స్లిప్ అవ్వకుండా ఎక్కుతున్నారా? వెళ్తున్నారు చాలా మంది పర్వతాలు. ఎక్కుతున్నారు గదా! పర్వతాల్లో ఉండే వాళ్ళ గురించి కూడా